విశ్వాసం గురించి మనం కొంత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని మనం ఎరుగుదాం. విశ్వసిస్తేనే జీవితంలో కార్యాలు మనం చూడగలం. విశ్వసించకపోవడం కూడా పాపము అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెబుతుంది. సో ఆయన బిడ్డలైనటువంటి వారు పూర్తిగా ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఈనాడు క్రైస్తవ జీవితంలో లేదా క్రైస్తవ సమాజంలో కనబడంది అంటే అన్ని చోట్ల నేను అనను కానీ చాలా మట్టుకు ఆ, విశ్వాసం అనేటువంటిది సన్నగిల్లిపోయింది అనేటువంటిది విషయం మనం ఒప్పుకోవాల్సినటువంటి సత్యం. చాలామంది క్రైస్తవుల్లో విశ్వాసం అనేటువంటిది ఏమైపోతుంది, సన్నగిల్లిపోతుంది, కనబడట్లేదు. పేరుకంటున్నాం ఆ, మేము విశ్వాసులము అని, కానీ దేవుని అందు పూర్తిగా విశ్వసించలేనటువంటి పరిస్థితులు అవి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎవరినో అనడం కాదు, వ్యక్తిగతంగా మనం వ్యక్తిగత జీవితాలు, నన్ను నేను, మిమ్మల్ని మీరు ఒకసారి విశ్వాసం అనేటువంటి పదాన్ని లేదా విశ్వాసం అనేటువంటి క్రియారూపకమైనటువంటి కార్యాన్ని మనం ఆలోచన చేస్తూ మన జీవితాల్లో పెట్టుకొని చూడగలిగితే అసలు నిజంగా మన విశ్వాసంలో ఏ స్థాయిలో ఉన్నాం అర్థమైపోయింది. సో మన విశ్వాసం ఏంటి, కొన్నిసార్లు ఆ, తప్పుగా విశ్వాసం కూడా ఉంచుతూ ఉంటారు. అంటే విశ్వాసం గురించిన అవగాహన లేక. సో మనము విశ్వాసం గురించి కొన్ని మాటలు ముందున్నటువంటి దినాల్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో అలా విశ్వాసము అనేటువంటి పదం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో విశ్వాసం గురించి ఎన్నిసార్లు రాయబడింది విశ్వాసము అనేటువంటి పదం గురించి అని ఆలోచన చేస్తే పాత నిబంధనలో రెండు చోట్ల మనకు విశ్వాసం కనబడింది. నేను మాట్లాడే తెలుగు బైబిల్ గురించి కాదు. దాంట్లో విశ్వాస నమ్మకాన్ని కూడా విశ్వాసంతో పెడతారు ముడి, అలా కాదు. కానీ మామూలుగా మూల పదంలోకి వెళ్ళి కేజేవి వర్షన్ ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, దానిలోకి వెళ్ళి చూస్తున్నప్పుడు విశ్వాసము అనేటువంటి పదము పాత నిబంధనలో రెండు పర్యాయాలు కనపడుతుంది. పంచకాండాలు అంటే ఆదికాండం, నిర్గమాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలలో కేవలం ఒకే ఒక పర్యాయం కనబడింది. మిగతాది ప్రవక్తలలో, అది కూడా చిన్న ప్రవక్తలు అంటారు, యెషయా, ఇర్మియాలో ఏ స్కేల్లో మనకు కనబడదు. మిగతా ప్రవక్తల పుస్తకాలలో కూడా అన్ని పుస్తకాలు కలిపితే ఒకే ఒక చోట కనబడింది. సరే, మొత్తానికి అయితేనేమి పాత నిబంధన అంతట్లో కూడా విశ్వాసము అనేటువంటి పదము రెండు చోట్ల మనకు కనబడిద్ది. అందులో మొట్టమొదటిగా ఒకసారి ఆ మాట చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 20వ వచనం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 20వ వచనం. ఆయన ఇట్లను కొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితిని ఏమగునో చూచెదను, వారి మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. సో ఇక్కడ మనం చూస్తూ ఇక్కడ విశ్వాసము లేని పిల్లలు, ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశిస్తూ ఈ మాటలు మనకు కనబడుతున్నాయి. వారేమో ఎలాంటి వారుగా ఉన్నారు అంటే విశ్వాసము లేని పిల్లలుగా కనబడుతున్నట్లు మనం చూస్తాం. అదే రీతిలో హబక్కూకు రెండో అధ్యాయం 4వ వచనంలో, హబక్కూకు 2వ అధ్యాయం, ఇది వెంటనే మనం చెప్పేస్తాం, బాగా నోటెడైనటువంటి మాటగా మనం ఎరుగుదుము. అయితే రెఫరెన్స్ కొంత గుర్తుండదు కాబట్టి కొంతమంది ఇదే అనేటువంటి విషయం చూసి చదివిన తర్వాత మనకు అర్థమవుతుంది. సరే చదవండి. 2వ అధ్యాయము 4వ వచనం. వారు యథార్థపరులు కాక తమలో తాము అచ్చయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. సో ఈ హబక్కూకులో ఉన్నటువంటి ఈ మాటే మనకు క్రొత్త నిబంధనలో కూడా ఆయా చోట్ల మనకు కనబడిద్ది. సో ఎందుకు ఈ మాటలు చూపిస్తున్నాను అంటే విశ్వాసము అనే పదము పాత నిబంధనలో రెండు పర్యాయములు ఎమోనహ్ అని, అది హీబ్రూ వర్డ్ అన్నమాట. అది హీబ్రూ పదంలో అలా పిలుస్తారు ఈ విశ్వాసము అనే పదాన్ని. గ్రీకులో మరలా అది మారిద్ది. గ్రీకులోకి వచ్చేసరికి అది వేరే పదంలాగా మనకు కనబడుతూ ఉంటుంది. దాన్ని గ్రీకులో ఏమంటారంటే పిస్టిస్ అంటారు. సో ఇది గ్రీకులో కనబడతా ఉంటుంది. సరే, ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను? విశ్వాసం అనే పదము పాత నిబంధనలో రెండు పర్యాయములు కనబడినంత మాత్రాన అక్కడ విశ్వాస సంబంధమైన క్రియలు జరగలేదు అని అనడానికి వీలు లేదు. మనం అబ్రహాము గురించి ఆలోచిస్తే విశ్వాసాన్ని అబ్రహామును వేరు చేయలేం కదా. అది పూర్తిగా అనువనువున అబ్రహాము జీవితంలో
విశ్వాసం మనకు కనబడతా ఉంటుంది. కనుక ఇక్కడ మనం చూడొచ్చు పాత పాత నిబంధనలో విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను స్పష్టంగా మనము ఎరిగిన వారి వలె వారు ఎలాగున్నారో విశ్వాసము గురించి పాత నిబంధనలో మనము కూడా కొత్త నిబంధనలో కింద ఉన్నటువంటి మనము విశ్వాసంలో నానాటికి ఎదిగేటువంటి వారముగా ఉండాలి. కాబట్టి మనం చూస్తున్నాము ఏమిటి అది హబక్కూకు 2:4 విశ్వాసము గురించి మాట్లాడుతూ ఆ మధ్య ఒక్క మాట చదవం. నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. సో ఈనాడు క్రైస్తవులుగా నీవు నేను ఆధ్యాత్మికంగా జీవించుతూ ముందుకు వెళ్ళాలి అంటే మనలో విశ్వాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని మనం ఎరగాలి. ఇక ఈ విశ్వాసం గురించి మాట్లాడుకుంటున్న సమయంలో క్రొత్త నిబంధనలో మనం చూస్తే ఎక్కువ పర్యాయములు ఎక్కడ కనబడిద్ది అంటే రోమిల్ రాసిన పత్రికలోనే మనకు విశ్వాసం అనేటువంటి పదం ఎక్కువగా కనబడింది. తర్వాత హెబ్రీయులు రాసిన పత్రికలో మనకు విశ్వాసం గురించినటువంటి మాట ఎక్కువ సార్లు కనబడింది. రోమిల్ రాసిన పత్రికలో 34 సార్లు కనబడితే అదే రీతిగా హెబ్రీయులు రాసిన పత్రికలో 31 సార్లు కనబడింది. రోమిల్ రాసిన పత్రికలో 35 సార్లు కనబడితే హెబ్రీయులు రాసిన పత్రికలో ఇంచుమించు ఆ మాట 31 పర్యాయములు కనబడింది. అంటే విశ్వాసము గురించి మనకు ఎక్కువగా అర్థం కావాలంటే ఈ పుస్తకాలు భలే ఉపయోగపడతాయి, గుర్తుపెట్టుకోండి. అందుకే ఆ మాటలు మీకు చెప్తూ ఉన్నాను. సో ఎలా విశ్వసించాలి ఆ విషయాలన్నీ కూడా మనకు పౌలు రోమిలు రాస్తూ ఆ పత్రికలో కూడా మెన్షన్ చేశాడు. హెబ్రీయులు రాసిన గ్రంథకర్త కూడా హెబ్రీయులు రాసిన పత్రికలో విశ్వాసమును గురించినటువంటి విషయాలు చాలా మాట్లాడతారు. సరే, నేటి దినాన మనము నేతి బీరకాయలో నేతి ఎంత ఉందో విశ్వాసంలో విశ్వాసం అంత ఉంది, పరిశుద్ధుల్లో పరిశుద్ధత అంత ఉంది అని మనం ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాం. సరే, ఇప్పుడు మన విశ్వాసము గురించి కొన్ని ఆలోచన చేద్దాం. ఇప్పుడు హబక్కూకు 2:4 మనం చూసినటువంటి విశ్వాసము అనేటువంటి ఆ మాట మనము రోమిలు రాసిన పత్రిక 1:17లోను, అదే మాట గలితీలు రాస్తూ కూడా 3:11లోను, హెబ్రీ 10:38 ఇదే మాట 3 పర్యాయములు కొత్త నిబంధనలో రాయబడ్డాయి. 2 ఏమో పౌలు రాసినటువంటి పత్రికల్లో, ఇంకోటి ఏమో హెబ్రీయులు రాసిన పత్రికలో మనకు కనబడింది. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు విశ్వాసం గురించి ఎక్కువగా మాట్లాడబడ్డ పత్రికల్లో రోమ పత్రిక 35 సార్లు ఉన్నట్లుగా మనం మాట్లాడుకున్నాం. తర్వాత హెబ్రీయులు రాసిన పత్రికలో 31 పర్యాయములు అది రాయబడ్డట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ హబక్కూకు 2:4లో ఉన్న మాట గలితీలు రాసిన పత్రికలో కూడా ఉందని మనం మాట్లాడుకున్నాం కదా. సో గలితీలు రాసిన పత్రికలో కూడా 20 పర్యాయములు విశ్వాసం గురించి మాట్లాడతారు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, విశ్వాసం గురించి ఎక్కువగా మాట్లాడిన ప్రతి పత్రికలో అంటే గలతీ, తర్వాత రోమిలు రాసిన వచ్చిన పత్రికలోనే అయితేనేమి, తర్వాత హెబ్రీయులు రాసిన పత్రికలు అయితేనేమి, ఈ హబక్కూకు 2:4 ఉన్నటువంటి మాట అక్కడ మరలా మెన్షన్ చేయడం జరుగుతూ వస్తుంది. ఒకసారి మనం తీసి చదివితే అది మన మనసులో కొంచెం ముద్రింపబడుతుంది. రోమిలకు రాస్తూ పౌలు మొట్టమొదటి పత్రికలోనే అక్కడ చాలా విషయాలు చెబుతూ 17వ వచనంలో ఈ మాట అంటాడు. ఏమని? రోమిలు రాసిన పత్రిక 1:17 వచనం, ఎందుకైనా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. సో ఇక్కడ ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. సో పౌలు విశ్వాసం గురించి చాలా విషయాలు మాట్లాడుతూ ఇక్కడ దాకా చూడండి ఏమంటాడంటే, మనం పై వచనాల్లో మీరు చూసినప్పుడు అంటే 8వ వచనంలో, మీ విశ్వాసము సర్వలోకమును ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని రాస్తున్నాడు. సో వారిలో ఉన్నటువంటి మీ విశ్వాసము సర్వలోకమును ప్రచురము చేయబడుచుండుటను బట్టి. సో ఫెయిత్, విశ్వాసము అనేటువంటిది అందాక మాట్లాడుతున్నాం, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అంటే ఇప్పుడు భౌతికంగా మనం ఎలా బ్రతుకుతున్నాం, దేని బట్టి బ్రతుకుతున్నాం? భౌతికంగా దేని బట్టి బ్రతుకుతున్నాం?
అసలు మన బ్రతకడానికి మూలం ఏంటి? గాలి. మెయిన్ గాలి. ఆహారం తినకుండా 3 రోజులుగా 30 రోజులుగా ఉండొచ్చు. నీరు తాగకుండా అట్‌లీస్ట్ మనం ఓ 11 రోజుల దాకా బ్రతకొచ్చు. ఆ! కానీ శ్వాస పీల్చుకోకుండా ఉండలేం. సో, మనం జీవిస్తున్నాము అంటే దానికి మూలం ఏంటి? ఊపిరి. సో, అంటే ఎంత ప్రాముఖ్యం. విశ్వాసి, నీతిమంతుడు గూడా బ్రతకాలి అంటే క్రైస్తవ జీవితంలో విశ్వాసం అంత ప్రాముఖ్యం. విశ్వాసం ఒక ఆహ్, జీవమునకు ప్రాముఖ్యమైనటువంటి సోర్స్‌గా మనం చూడాలి. విశ్వాసం లేకపోతే మనము బ్రతకలేము. విశ్వాసము లేనటువంటి క్రియలు అవి మృతమే అని యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తూనే ఉంటాం కదా! 2వ అధ్యాయంలో ఆ మాటలు. విశ్వాసము లేని క్రియలు. సరే, క్రైస్తవ జీవితంలో విశ్వాసము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. విశ్వాసము అది మనలో జీవంగా ఉంటే ఆ విశ్వాసం ఏమవుద్ది అంటే ప్రచురింపబడిద్ది. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి అంటున్నాడు. మనము ఏదైతే విశ్వసిస్తున్నామో ఆ విశ్వాసము జీవం కలిగిందిగా ఉన్నప్పుడు అది ఏమవుద్ది అంటే ప్రచురము చేయబడిద్ది. మనలో ఉన్న విశ్వాసము అది ప్రచురము చేయబడాలి. అంటే మనలో నుండి అది ప్రవాహంలాగా వెళ్ళేటువంటి అదిగా ఉండాలి. ఎందుకంటే విశ్వాసమే ఓ జీవం కదా! అందుకే ఇక్కడ నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. విశ్వాసం మనిషిని జీవింపజేసిద్ది. విశ్వాసం మనిషిని చలించేటట్లుగా చేసిద్ది. అదే రీతిగా మనలో ఉన్న విశ్వాసము అది జీవంతో కూడిన విశ్వాసం అయితే అక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నట్లు మృతమైన విశ్వాసం ఉంటుంది, జీవంతో కూడిన విశ్వాసం చాలా రకాలు ఉంటాయి. అవన్నీ ఇప్పుడు మాట్లాడను. కానీ ఈరోజు మనం చూడగలిగితే అలాగే క్రియలు లేని విశ్వాసం అంటాడు. రండి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము రండి, అక్కడ ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. 17లో ఆ మాట చూస్తాము. అది పైన చూద్దాం. నా సహోదరుల క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పిన ఏమీ ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? అంటే క్రియలు రక్షిస్తాయి అనట్లేదు, కానీ మనం రక్షించబడింది కేవలం విశ్వాసమును బట్టే. విశ్వసించిన తర్వాత మన విశ్వాసాన్ని చూపించేటప్పుడు అది ఎలా చూపించాలి అంటే క్రియల్లో చూపించాలి. విశ్వసించడానికి, నిత్య జీవాన్ని పొందుకోవడానికి క్రియలు మూలం కాదు, విశ్వాసమే మూలం. ఎవరు కూడా క్రియల ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డు కేవలం విశ్వాసం ఉంచడాన్ని బట్టే. యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అయితే ఇప్పుడు విశ్వాసం మనలో నుంచి అది ప్రచురించబడాలి. అదే రోమిలు రాస్తూ పౌలు అన్నాడు, వారిలో ఉన్న విశ్వాసం అది ప్రచురమైంది దేని ద్వారా? క్రియల ద్వారా. అందుకే కింద ఆ మాట రాస్తున్నాడు ఏమని? క్రియలు అలాగైతే 17లో అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఏ రకంగానైనా మన విశ్వాసం క్రియల్లో కనబడాలండి. ఇతరులు ప్రేమించే విషయంలోనో, ఇతరులకు ఇచ్చే విషయంలోనో, లేదా ఇతరుల విషయంలో మన శ్రద్ధ కలిగి పరిచర్య చేసే విషయంలోనో, సువార్త విషయంలోనో, పరిశుద్ధత విషయంలోనో, నీతి విషయంలోనో, ఏ విషయంలో అయినప్పటికీ కూడా మనం విశ్వసిస్తున్నాము అంటే మన విశ్వాసము అది ప్రచురింపబడేంతగా ఉండాలి. అది కనబడిద్ది విశ్వాసం అంతే. కనబడడం అంటే ఊరికే మనము మేము దేవుని నమ్ముకున్నాం కాబట్టి బొట్టు తీసేసినాము, మేము దేవుని నమ్ముకున్నాం కాబట్టి బొమ్మలు తీసేసాము, మేము దేవుని నమ్ముకున్నాము కాబట్టి ఆ సినిమాలు చూడము, ఇవి మాత్రమే కాదు. ఇవి ఇవి చాలా చాలా ఏమంటాము అంత పెద్ద లెక్కలోకి తీసుకోకూడదని నేను అనట్లేదు, కానీ వాటిని బట్టి మాత్రమే మన విశ్వాసాన్ని ప్రచురము చేయలేము. సినిమాలు చూడకుండా కూడా చాలామంది వేషధారులుగా జీవిస్తూ, లేదంటే ఏమందాం అబద్ధాలు ఆడుతూ దేవుని ఎరిగి ఉండి కూడా వారు సినిమాలు మాత్రమే చూడరు కానీ అండి, అలా అని చేసే అన్నీ కూడా అబద్ధాలు ఆడుతారు, అవి చేస్తారు, ఇవి చేస్తారని దేవుని ఎరిగిన వారి గురించి అన్యజనులు మాట్లాడుకుంటే ఆయా చోట్ల మనం చూస్తాం. కారణం ఏంటంటే వారి జీవితంలో జీవంతో కూడినటువంటి విశ్వాసాన్ని వారు ఏం చేయట్లేదు, ప్రచురము చేయట్లేదు. ఏం ఫెయిత్ ఉంది వారిలో? మృతమైన విశ్వాసం. సో మన జీవితాల్లో కూడా క్రియలతో కూడిన విశ్వాసం ఉండాలి. అంత మాత్రమే కాకుండా మన విశ్వాసము అది మనల్ని జీవింపజేసేదిగా ఉండాలి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును కదా. క్రియలు లేని విశ్వాసం అది మృతమైన విశ్వాసం. డెడ్ ఫెయిత్ ఏం చేసిద్ది అంటే మనిషిని ఒక మతంలోకి తీసుకెళ్ళిపోయింది. మృతతుల్యమైన విశ్వాసము మనిషిని మతంలోకి తీసుకెళ్ళిద్ది. క్రైస్తవ్యంలో కూడా మతం అనేటువంటిది పెద్దగా పాతుకుపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఆదివారం వస్తున్నాం,
ప్రార్థన చేసుకుంటున్నాం. అన్ని జనులు గట్ట గురువారం గురువారం వెళ్ళి ఒక గుడికి, శనివారం ఒక ఎవరో దేవుళ్ళని వాళ్ళు ఫేవరెట్‌గా పెట్టుకుంటారు. ఈ దేవుడు నచ్చుతాడు వాళ్ళకి. ఆ దేవుడు గురువారం ఏదో వారం సెట్ చేస్తారు కదా! సో, గురువారం వాళ్ళెళ్తున్నట్లు. మసీదుకెళ్తారు. శుక్రవారం, ఆదివారం మందిరానికి వస్తున్నాం అంతే. ఇది మతంలో బ్రతికేవాడు ఆదివారం మందిరం రావడం తప్పని కాదు నా ఉద్దేశం. అది ఒక మతంగా వస్తే, ఒక ఆచారంగా వచ్చాను, అటెండెన్స్ చేయించుకున్నాం, వాక్యం విన్నాం, కానికేసాం, రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాం, వెళ్ళిపోయాం. కానీ విశ్వాసం అనేటువంటిది మనలో నుంచి ప్రచురించబడకపోతే అసలు మనలో ఉన్న విశ్వాసం అది జీవంతో ఉందనట్లేనా? మనలో ఉన్న విశ్వాసం అది మృతమైనట్టు కాదా? సో అందుకే జీవంలో మనిషిలో విశ్వాసంలో జీవం లేకపోతే మన విశ్వాసంలో అది మృతమైనటువంటి విశ్వాసంగా ఉంటే మనం ఎక్కడ ఉన్నట్టు అంటే మతంలో బ్రతుకుతున్నట్లే. యేసుప్రభువు వారు మతాన్ని స్థాపించడానికి రాలేదు, మార్గాన్ని స్థాపించడానికి వచ్చారు. ఇప్పుడు యూదా మతం గురించి వెళ్దాం. ఎక్కడో భారతదేశంలోని హిందూ మతం గురించి కాదు, కానీ అక్కడ ఆ రోజుల్లో ఉన్న యూదా మతం గురించి ఆలోచిస్తే వారు కూడా నిష్ట కలిగినటువంటి, అంతెందుకు రోమిలు రాస్తూ వచ్చినటువంటి ఈ పత్రిక గ్రంథకర్త అయినటువంటి సౌలుగా ఉన్నప్పుడు అతడు ఎంతటి ఏమంటాం మత పిచ్చిలో అనాలి కదా, ఒక మూర్ఖుడిగా వ్యవహరించలేదా? సంఘాన్ని హింసించాడు, క్రైస్తవులను కొట్టించటాలు, వారి చావుకు కూడా తను సమ్మతించినట్లు స్టెఫెన్ మరణాన్ని, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో మతం ఏం నేర్పించింది ఆయనకి అంటే మూర్ఖంగా బిహేవ్ చేస్తూ వచ్చాడు. అదే లేఖనాలు చూపించారు, నేను కాదనట్లేదు, కానీ ఏ మతమైనా మనిషిని ఒక మృతతుల్యమైన విశ్వాసముతో కూడిన క్రియలు చేయడానికే ప్రోత్సహించింది. మార్గం సత్యం ఏం చేసిద్దంటే మనిషిని జీవముతో కూడిన విశ్వాసం వారు కలిగి ఉండడాన్ని బట్టి వారిలో ఉన్న విశ్వాసము అది ప్రచురించబడింది. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. రోమిలు రాసిన పత్రికలో పౌలు ఈ విషయాలు చాలా స్పష్టంగా చెప్పడం మనం గమనిస్తూ ఉంటాం. అదే రీతిలో గలితీలు రాస్తూ అక్కడ కూడా పౌలు ఇదే మాట అంటే, గలితీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టమే. ఏదైనా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాము, మరి నీతిమంతుడు విశ్వాస మూలముగానే బ్రతుకుతాడు, ధర్మశాస్త్ర మూలముగా ఎవరు కూడా నీతిగా ఎంచబడరు. సో గలితీలు రాసినటువంటి ఆ పత్రికలో మనం చాలా విషయాలు చూస్తాం. డాక్టర్నల్గా సిద్ధాంతపరమైన కొన్ని విషయాలు, వాళ్ళు తప్పుడు బోధలు వారు ఎదుర్కొంటూ వారికి వినిపించబడ్డ సువార్త తట్టు కాక వేరే సువార్త తట్టు వారు త్వరగా తిప్పబడ్డారు అని 1వ అధ్యాయం 6వ వచనంలోనే అంటాడు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది. ఏంటి అంటే క్రియలు అవసరం రక్షించబడ్డానికి అని వారు దేవుని ఎరిగిన వారే. మీరు రక్షించబడాలి అంటే యూదా మతంలో ఉన్నటువంటి సున్నతిని మీరు ఆచరించాలి. సున్నతి అంటే క్రైస్తవ్యంలోకి మీరు రావాలి అంటే అన్యజనులైన వాడు క్రైస్తవుడిగా మార్చబడాలి అంటే డైరెక్ట్గా క్రైస్తవుడిగా మార్చబడడానికి వీలు లేదు. మీరు ఎక్కడికి రావాలి? మొట్టమొదటిగా యూదా మతంలోకి రావాలి. యూదా మతంలోకి వచ్చి సున్నతి చేయించుకోవాలి, మరలా యూదా మతంలో నుంచి క్రీస్తులోకి వెళ్ళాలి. ఇది వాళ్ళు చెప్పిన సిద్ధాంతం. ఇప్పుడు ఈ గలితీలో ఉన్నటువంటి వారు తొందరగా వారు చాలా సులువుగా వారు చాలా సులువుగా మోసపుచ్చబడ్డారు. ఏమని మోసపుచ్చబడ్డారంటే, అయ్యో మాకు తెలియకుండా మేము సున్నతి చేసుకోకుండా క్రీస్తుని అంగీకరించాము, కాదా? అయితే మరలా మేము సున్నతి చేయించుకొని మరలా మేమేవాలా? క్రీస్తులోనికి రావాలా? ఈనాడు కొన్ని సంఘాల్లో చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఓహో, మీరు అక్కడ బాప్తీసం తీసుకుని ఆ బాప్తీసము చల్లదు, మళ్ళీ ఇక్కడికి వచ్చి మరలా బాప్తీసం తీసుకోండి, బాప్తీసం ఇస్తాను, ఈ క్రీస్తు సంఘంలో తీసుకుంటేనే అన్నట్లు, ఈ పేరుతో ఉంటేనే, ఈ సంఘంలో తీసుకుంటేనే మీకు మోక్షం, లేదంటే లేదు. నిన్న ఒక ఆమె అంటుంది,
వాళ్ళ అబ్బాయో మరి వాళ్ళ చుట్టాలు ఎవరో బాప్తీసం తీసుకోవడానికి యోర్దాన్ నదిలోకి వెళ్ళాలని అనుకుంటున్నాడట. ఆ! ఇక్కడ మునిగితే బాప్తీసం అవ్వదు అది. లేక ఇక్కడ ఇచ్చేవాళ్ళు వాళ్ళు సేవకులు కాదా? అక్కడ మునిగితే ఏమైనా అవుద్దా? అసలు బాప్తీసం గురించిన అవగాహన తెలియట్లేదు. మునిగితే రక్షణ రాదు. చాలామంది మునిగితే రక్షణ వచ్చిద్ది అనుకుంటున్నారు. మరి పొద్దున్న లేసి చాలామంది ఆయా నదుల్లో మునుగుతున్నారు కదా! మనకంటే ఎన్నో సార్లు మునుగుతారు మరి. వాళ్ళకి ఎన్ని రక్షణ ఎంత గొప్ప రక్షణ రావాలి మరి. వచ్చిందా ఆళ్ళకి? ఇట్స్ ఎన్ యాక్ట్, అదొక క్రియ అనమాట. నువ్వు ఇచ్చే సాక్ష్యం. నేను పాత జీవితంలో పూర్తిగా మరణించాను. నేను ప్రభు కొరకు బ్రతకడానికి పూర్తిగా నేను చచ్చి తిరిగి లేచాను ఇచ్చే సాక్ష్యమే తప్ప అది అంతకు మించి అయితే ఏం కాదు కదా! నువ్వు ప్రభువు గురించి ప్రత్యక్షంగా అందరి ముందు ఇస్తున్నటువంటి అద్భుతమైన సాక్ష్యం అది. సరే ఇక్కడ వీళ్ళు మోసపుచ్చబడ్డారు. ఒక మాటలో చెప్పాలంటే పేతురు కూడా వారి మాయలో పడిపోయాడు అని చెప్పాల్సొచ్చిద్ది. అందుకే అక్కడ ఒక చిన్న లవ్ ఫీస్టా వాళ్ళు ఏర్పాటు చేస్తే అంతియోకుకు వచ్చినప్పుడు చూడండి 2:11. అయితే కేఫా అంటే పేతురు చూడండి ఇక్కడ పేతురు ఎలా తీర్చబడ్డాడు? అపరాధిగా. దేని బట్టి అంటే యెరూషలేములో నుంచి కొంతమంది పెద్దలు వచ్చారు. వచ్చేసరికి చూడండి అక్కడ మనం చూస్తాం. దేనికి? పౌలు తనని ముఖాముఖిగా ఎదిరించాడు. దేని విషయం? ఎలా అనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అన్ని జనులతో కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఎవరికి భయపడ్డారు అంటే యెరూషలేము నుంచి వచ్చినటువంటి ఆ పెద్దలకు భయపడ్డాడు. వారు సున్నతి పొందినవారు కదా, వెనుతీసిని వేరైపోయాను. అందుకే అక్కడ పౌలు దాన్ని వెంటనే ఖండిస్తూ వచ్చాడు. సరే ఇవన్నీ ఏం జ్ఞాపకం చేస్తున్నాయి అంటే క్రియల ద్వారా మానవుడు నీతిమంతుడిగా తీర్చబడ్డు కేవలం విశ్వాస మూలముగానే అని చెప్తూ 16వ వచనం చివరి లైన్లో చూడండి. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలముగా ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడును. తీర్చబడు కదా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడతాడా? యూదా మతానికి ఒక ధర్మశాస్త్రం ఉంది. అలాగే ప్రతి మతానికి మతం పెట్టుకున్న ఏదో శాస్త్రం ఉంటుంది, ధర్మశాస్త్రం. ఆ ధర్మం హైందవ ధర్మం ఒకటి ఉంటుంది, ముస్లింకి ఒక ధర్మం ఉంటుంది, జైన్లకు సిక్కులకు ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మానికి సంబంధించినటువంటి క్రియలు చేస్తే వాడు నీతిమంతులు అయిపోతాడా? విశ్వాస మూలముగానే మనిషి నీతిమంతుడిగా ఎంచబడతాడు. అది ఇక్కడ పౌలు అవన్నీ చెప్తూ ఇప్పుడు 3వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి 11వ వచనంలో మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యో అని చెప్తూ చూశారుగా హబక్కూకులో అక్కడ ప్రభు ఏమి జ్ఞాపిస్తూ వచ్చాడు? నీతిమంతుడు విశ్వాస మూలంగానే బ్రతుకుతాడు. ఇది అక్కడ మనకు కనబడుతుంది. మళ్ళీ హెబ్రీయులకు రాసిన పత్రికలోకి వస్తే గ్రంథకర్త అక్కడ 10వ అధ్యాయం 38వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల. ఇక్కడ కూడా మరలా విశ్వాసం గురించి మాట్లాడుతూ ఈ 10వ అధ్యాయంలో హెబ్రీ గ్రంథకర్త ఏమని అంటున్నాడు? నీతిమంతుడు విశ్వాస మూలముగానే జీవిస్తాడు కానీ వెనుతీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషించదు. సో విశ్వాసము క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము అని మనము ఎరగాలి. సో నీతిమంతుడు విశ్వాస మూలముగానే జీవిస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇలా అంటారు కొంతమంది, చాపకు నీళ్ళు ఎంత అవసరమో క్రైస్తవ జీవితానికి విశ్వాసాన్ని అంతే అవసరం. అది మనిషికి ఊపిరి ఎంత అవసరమో క్రైస్తవ జీవితానికి విశ్వాసం అంత అవసరం. చేప నీరును మనం వేరు చేయగలమా? చేస్తే చచ్చిపోయింది. అలాగే విశ్వాసం మనం జీవించడానికి సోర్స్, అది మూలం. అసలు విశ్వాసమే లేకపోతే మనం జీవించలేం. ఇప్పుడు మన విశ్వాసం గురించి నిదానంగా ఒక పెద్ద సబ్జెక్ట్ కాబట్టి నిదానంగా మనం వెళ్తాం. అయితే ప్రతిరోజు కూడా అసలు నా విశ్వాసం ఏంటి? నా విశ్వాసము క్రియల్లో కనబడుతుందా? నేను విశ్వసించడాన్ని బట్టే, సందేహం లేదు, ఇక్కడ ఉన్న మనం అందరం కూడా విశ్వసించడాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఒకవేళ ఏ ఆలోచన అయినా నా క్రియలను బట్టే నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను అనే భ్రమలో బ్రతికితే మతంలో బ్రతికినట్టే.
లేదు లేదు, ఆయన యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టే నీతిమంతుడిగా తీర్చబడ్డాను అంటే సత్యంలోకి వచ్చినట్టు. ఇప్పుడు సత్యంలోకి వచ్చిన తర్వాత మన విశ్వాసాన్ని కొనసాగించే విధానంలో చాలా విషయాలు మనం నేర్చుకుంటాం ముందు ముందు. సో అందులో భాగంగానే ఇలా విశ్వాసం గురించి మాట్లాడుకున్నాం. రండి, విశ్వాసము చేతే మనం రక్షించబడ్డాము అని పౌలు ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయం 8వ వచనంలో చెప్తాడు. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరం. సో ఇక్కడ మన రక్షణకు మూలం మన క్రియలు కాదు అనే విషయాన్ని అక్కడ పౌలు గల్తీల్లో చెప్పినటువంటి విషయం కూడా అదే. రోమిలకు రాసిన పత్రికలో కూడా మనం అదే చూస్తూ వస్తాం. ఎక్కువ శాతం రోమిలకు రాసిన పత్రికలోనే మనకు విశ్వాసం గురించి కనబడింది. ఇక్కడ పౌలు ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయంలో చాలా మాటలు చెప్తాడు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభువు మనల్ని చూచాడు అని మొదటి వచనంలో చెప్పాడు. ఏమని? పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగానే అనే మాట అక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. సో మునుపు మనం ఎలాంటి వారమో అని 2వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఆయన మన మీద కనికరం చూపించి కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అందుకే పైన 7లో క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. సో మన రక్షణకు మూలము రక్షణకు మూలము ప్రభు యందు విశ్వాసం ఉంచడం. అయితే విశ్వసించిన తర్వాత విశ్వాసం అనేటువంటిది, ఆ విశ్వాసాన్ని ఆధారం చేసుకొని మనం రోజు కూడా ఏం చేయాలి? జీవించాలి. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును అని ఎందుకు రాయిస్తూ వచ్చాడు అంటే, మనము ప్రభు యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి మనం ఏమయ్యాము? నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడ్డానికి కారణం అయిన విశ్వాసాన్ని విడిచిపెట్టి నేను ఊరికే నీతిమంతుడిగా బ్రతికేస్తానంటే కుదిరిద్దా? పౌలు అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్వాసము ద్వారానే కృపచేతనే మనం రక్షించబడ్డ నాటి నుంచి మన విశ్వాసములో ఎదుగుతూ వస్తున్న దాన్ని బట్టి ఇదిగో ప్రభు ఎంతో సంతోషించేవాడిగా ఉంటాడు. సరే, ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? ఇక్కడ పౌలు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, మనం ఎక్కడ కూడా ఇది క్రియల చేతే జరిగింది అని అతిశయించడానికి వీలు లేకుండా ఇది కృప ద్వారానే, ఆయన కృపచేతే మనం నీతిమంతులుగా తీర్చబడి రక్షించబడ్డాం, కేవలము ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా. ఇప్పుడు ఈ లోకంలో చాలామంది ఉన్నారు, ప్రభు యందు వారు విశ్వాసం ఉంచలేదు కాబట్టే వారు రక్షించబడట్లేదు. ప్రభు అందరినీ కృపతో చూచినటువంటి వాడే, అందరి మీద ఆయన కృప ఉంది. ఇప్పుడు మనము ఆయన యందు విశ్వాసం ఉంచాం. రక్షణలో గుర్తుపెట్టుకోండి, ప్రభు వంతులో ప్రభు పనిచేశాడు, మన వంతులో మనం కూడా పనిచేసాం. పూర్తిగా ప్రభువే పనిచేశాడు అనట్లేదు. రక్షణకు ఆధారం ప్రభువే, నేను దాని విషయం కాదనట్లేదు. మనం రక్షించబడ్డానికి ఆయన యందు విశ్వాసం ఉంచామా లేమా? ప్రభు ఆకర్షించాడు, సందేహం లేదు. సెకండ్ థింగ్ ఏంటి? పరిశుద్ధాత్ముడు మనలో పనిచేశాడు, మనల్ని ఒప్పింపజేశాడు. తద్వారా ఆయన దగ్గరకు వచ్చి మనం ఏమయ్యాము? సరెండర్ అయ్యాము, మన జీవితాలు అప్పగించుకున్నాం. తద్వారా మనం ఆయన యందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడ్డాం, మనం రక్షించబడ్డాం. ఇక్కడ రాయబడింది కదా, ఏమని? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. సో మనం విశ్వసించకుండా ప్రభు రక్షిస్తాడా? మన రక్షణలో మన పోర్షన్ కూడా ఉంది. మనం రక్షించబడ్డాము నిజమే, దాంట్లో మన భాగం ఏంటి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచడం. మానవుడు విశ్వసించడం ద్వారా రక్షించబడతారు, లేదంటే ఏవో వెండి బంగారాలు వజ్ర వైదురాలు ఇస్తే రక్షింపబడరు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. సో మన రక్షణలో విశ్వాసం అనేటువంటిది ఒక మూలం, గుర్తుపెట్టుకోండి. అందుకే నీతిమంతుడు విశ్వాస మూలముగానే బ్రతుకుతాడు. సో రక్షింపబడ్డానికి మూలం విశ్వాసమే. అది మనం విశ్వాసం ఉంచడాన్ని బట్టే
విశ్వాసం ఉంచినటువంటి నీవు నేను బ్రతకాలి అంటే మన విశ్వాస యాత్రలో నీతిగా అదే మనకు మూలమై ఉంది. అందుకే విశ్వాసమునకు కర్త అని మనం చూస్తాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం. హీఈస్ ద సోర్స్ ఆఫ్ ఫెయిత్. ఆయనే విశ్వాసానికి మూలం కదా, విశ్వాసానికి మూలం ఆయనే. రండి 12వ అధ్యాయంలో ఎబ్రిల్ రాసిన పత్రిక. విశ్వాసమునకు కర్తయు. ఎవరిక్కడ విశ్వాసమునకు కర్తయు? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. ఆయనే విశ్వాసమునకు కర్త, ఆయనే కొనసాగించేటువంటి వాడు అనే మాట ఇక్కడ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. సో విశ్వాసం ఉంచాం. ఏమని విశ్వాసం ఉంచామో, విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడ్డారని రాయబడింది అక్కడ. ఏం విశ్వాసం ఉంచాము? ఏం విశ్వాసం ఉంచాం రక్షణలో? ఏం విశ్వాసం ఉంచాం? మాట్లాడట్లేదు. రక్షించబడ్డారుగా, ఏం విశ్వాసం ఉంచాం? మెయిన్ మూలం ఏమని విశ్వాసం ఉంచాం? విశ్వాసమునకు కర్త. పౌలు అక్కడ రాస్తున్నాడు 2:8 ఎఫెసులో, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. అసలు ఏం విశ్వసించాం? అసలు విశ్వాసం ఏమని విశ్వసించాం మనం? అది మెయిన్. అది మన గుర్తు తెచ్చుకోపోతేట మూలం అది. నా పాపాల నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారు కలవరి మ్రానులో బలి అయ్యారు. బలి అయినటువంటి ఆయన 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. లేచినటువంటి ఆయన తిరిగి వస్తాడు. ఇది వచ్చినటువంటి ఆయన నన్ను తీసుకొని వెళ్తాడు అనేటువంటి విషయం. ఇలాగ ఇవన్నీ మనకు మూలమై ఉండాలి. అందుకే మన విశ్వాసమునకు కర్త ఆయన. నా పాపాలు క్షమించబడ్డాయి అని విశ్వసిస్తావు, దాని కర్త ఎవరు? ఆయనే. పాపాలు క్షమించబడ్డాయి, బాగానే ఉంది. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావా? నీతిమంతుడు ఎలా తెలిసింది నీకు? ఆయన పునరుద్ధానుడై లేచాడు కాబట్టి. ఆయన చచ్చిపోతే నాకు భరోసా ఉండేది కాదు, నిజంగా ఆయన నా పాపాలు క్షమించాడా లేదా. ఇప్పుడు బతుకున్నాడు కాబట్టి మనం నిజమే ఆయన నా పాపాలు క్షమించాడు కాబట్టి తిరిగి లేచాడు అనేటువంటి విశ్వాసం వస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా నా విశ్వాసాన్ని నేను ఎందుకు కొనసాగించాలి? దీనివల్ల ఏమొచ్చింది నాకు? ఆయన వస్తాడు, నన్ను మోక్షానికి తీసుకెళ్తాడు. మన విశ్వాసానికి మూలం ఆయనే, అంతే. ఇంకా సో ఆయన యందు విశ్వాసం ఉంచదాన్ని బట్టి. అందుకే యేసు యందు విశ్వాసం ఉంచకుండా తండ్రి దగ్గరికి ఎవరు రాలేరు. ఆయన యందు విశ్వాసం ఉంచి తీరాల్సిందే. అందుకే ఇక్కడ రాస్తున్నాడు విశ్వాసమునకు కర్త. మనం కృప ద్వారానే అనగా విశ్వాసము చేత రక్షించబడ్డాము. తర్వాత విశ్వాసమునకు కర్త ఆయనే ఉన్నాడు. గలతీయులు రాస్తూ ఒక మాట అంటాడు 6వ అధ్యాయం 10వ వచనంలో. గలతీ 6:10. కాబట్టి మనం సమయం దొరికిన కొలది అందరి ఎడల చూడండి. ఇప్పుడు ఏం గృహం ఇది? విశ్వాసం చేత రక్షించబడ్డాం. తర్వాత విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసును వెంబడిస్తున్నాం. తర్వాత విశ్వాస గృహానికి చేరి వస్తున్నాం. ఏం గృహం ఇది? విశ్వాస గృహం. ఎక్కడైతే 2-3 చేరి వస్తారో ఆ గృహానికి పెట్టబడ్డ పేరేంటి? మనం ఏదో పేర్లు పెట్టుకుంటాము, బేతేలనో, పెనియేలనో, హెబ్రోనో, నిజదేవుని మందిరమనో, పరిశుద్ధ దేవుని మందిరమనో, ఏవో పేర్లు పెడతాం. ఆ కట్టడాలకు ఆ పేర్లు. కానీ మనమెవరం అంటే ఇక్కడ విశ్వాస గృహం. మనం సజీవమైనటువంటి రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. విశ్వాసుల సమూహం ఇది కదా. మనం అందరం ఇప్పుడు ఎవరు అంటే విశ్వాస గృహం. మన నలుగురు ఎక్కడ ఉంటే అక్కడ అది ఏమైతే ఒక విశ్వాస గృహం అయిపోయింది. కట్టడాలు ఉన్నా లేకపోయినా, చెట్టు కింద ఉన్నప్పటికి కూడా దాన్ని ఏమంటారు అంటే విశ్వాస గృహము అంటారు. సో విశ్వాసం దగ్గర రక్షించబడ్డాము. మన విశ్వాసమునకు కర్త యేసు. ఆయన యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి మనం అందరం కూడా విశ్వాస గృహములో చేర్చబడ్డాము. ఈ విశ్వాస గృహము చూడడానికి కనబడదు కదా.
దేవుని రాజ్యం చూడడానికి కనబడదు, కానీ దాని ప్రభావం ఎంతో గొప్పది కదా. ఎక్కడ యెరూషలేములో ప్రారంభమైనటువంటి ఆ పరిచర్య అదొక విశ్వాస గృహం. ఆ గృహం ఏమైంది, ఎంతలా విస్తరించిందో భూమి మీద మనమందరం కూడా కుటుంబముగా. ఎఫెసీయులు రాస్తూ పౌలు అదే మాట అంటాడు 3వ అధ్యాయంలో. ఏమనంటాడు 14వ వచనం, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని ఒక కుటుంబంగా మనం మారిపోయాము. ఆ కులము కానీ మతము కానీ, అంటే విశ్వాస గృహములోనికి మనం వచ్చాం. ఒకప్పుడు విశ్వాసము లేనటువంటి వారముగా ఉన్నాము, నిరీక్షణ లేనటువంటి వారముగా ఉన్నాము. ఇప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తా వచ్చాడంటే విశ్వాస గృహములోనికి చేర్చాడు. సో విశ్వాసం రక్షించబడ్డాము. మన విశ్వాసమునకర్త యేసు ప్రభు వారు. మూడవదిగా గలతీల్లో మనం చూస్తూ వచ్చాము, విశ్వాసమున గృహమునకు మనం అందరం ఏమయ్యాము, చేరి వచ్చి ఉన్నాము. ఇలా రండి ఇంకో మాట మనం చూద్దాము. 2 కొరింథీ 4:15లో, 2 కొరింథీ 4:15, అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాం. ఏంటి విశ్వాస సహితమైన 2 కొరింథీ 15 చదవండి. విశ్వాస సహితమైన ఆత్మ అది. అది ఏమాత్మ అది? విశ్వసహితమైన అంటే విశ్వాసముతో కూడిన ఆత్మ. ఆత్మ లేకపోతే ఇప్పుడు మనిషిలో ఏమేమి ఉంటాయి? శరీరము, ప్రాణము, ఆత్మ. కనుక ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, మనలో ఒకప్పుడు అపవిత్రాత్మకు మనము చోటిచ్చిన వారమై ఉన్నాము. గుర్తుపెట్టుకోండి, ఆత్మ అనగానే మనకంటూ ఒక ప్రత్యేకమైన ఆత్మ మనం కలిగి ఉన్నాం. ఈ ఆత్మకు దురాత్మ తోడయి ఎప్పుడు ప్రభుని ఎరగనప్పుడు ఇష్టమైనటువంటి కార్యాలు చేస్తూ వస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సొంత రక్షకుడు అంగీకరించడాన్ని బట్టి మనలోకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఇప్పుడు నేను ఇలా అనుకుంటాను, మనలో ఆత్మ ఉంది, సందేహం లేదు. మనలో ఆత్మను తీసేసి పరిశుద్ధాత్ముడు రాలే. మన ఆత్మకు తీర్పు ఉంటుంది కదా. సో ఈ ఆత్మకు ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు, అంతేగా. ఇప్పుడు అందుకే ఇక్కడ అంటున్నాడు పౌలు ఏమని, విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై. ప్రభు అయిన యేసును లేపినవాడు, యేసుతో కూడా మమ్మును కూడా లేపి మీతో కూడా మమ్మల్ని నిలవబెట్టునని ఎరిగి మేము విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుతున్నాం. ఇక్కడ పౌలు, ఆనాడు ఆది అపోస్తులు, వీరందరూ కూడా వారు పొందుకున్నటువంటి విశ్వాసము అది జీవింపజేసే విశ్వాసము. ఒక మాటలో చెప్పాలంటే అది ప్రాణాధారముగా ఉంది. వారు జీవించడానికి అది మూలముగా ఉంది. అందుకే ఇక్కడ ఆ మాట అన్నాడు ఏమని, విశ్వసించితిని గనుక మాటలాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎడల నిలవబెట్టునని ఎరిగి మేము విశ్వసించుచున్నాము గనుకే ఏం చేస్తున్నాము, మాట్లాడుతున్నాము అని చెప్పుట మనం చూస్తాం. అంటే వారు కలిగినటువంటి విశ్వాస సహితమైనటువంటి ఆత్మ వారిని ఏం చేస్తుంది అంటే బ్రతికిస్తుంది. అందుకే కింద అంటాడు, కావున మేము ఆధారపడం. ఎన్నో శ్రమలు కనబడుతున్నాయి, ఎన్నో పరిస్థితులు కనబడుతున్నాయి. అందుకే దృశ్యమైన వాటిని మేము చూడక అదృశ్యుడైన దేవుడిని చూస్తున్నాము అని కింద మాటలో చెబుతూ, ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా మాకు ఒక ధైర్యం ఉంది, భూమి మీద ఈ మన గుడారము నివాసం శిథిలమైపోయినను అంటే ఇవన్నీ మాటలు పలకడానికి ఉద్దేశం ఏంటి అంటే వారిలో ఉన్న విశ్వాసము అది విశ్వాసము సహితమైన విశ్వాసం. అందుకే అన్నాడు ఏమని, విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ఉన్నాం. గుర్తుపెట్టు,
సో ప్రాణాధారం అదే వారి విశ్వాసానికి. అందుకే బాహ్యంగా కనబడుతున్న శ్రమలు వారిని ఏం చేయలేవు, కృంగదీయలేకుండా వారు ఇంకా ఆత్మీయంగా వెళ్ళడానికి. సో మనలో ఉన్నటువంటి ఆత్మ పరిశుద్ధాత్ముడు విశ్వాస సహితమైనటువంటి ఆత్మ, అది విశ్వాసముతో కూడిన ఆత్మ. పరిశుద్ధాత్ముడు ప్రతిరోజు మన అంతరంగంలో ఉండి మనలో ఉన్న విశ్వాసాన్ని పెంపొందించేవాడిగా ఉన్నాడు. ఒక మాటలో చెప్పాల్సి వస్తే ఒక పెట్రోల్ బంక్ లాగా ఎవరు, పరిశుద్ధాత్ముడు. మన బండి లాగా లేదా మనం వెళ్తున్న బండిలాగా మన ఆత్మ ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలా, నింపుకోవాలి ఆత్మ దగ్గరకు వచ్చి. అది విశ్వాసముతో కూడిన ఆత్మ. విశ్వాసముతో కూడిన ఆత్మ మనలో లేకపోతే నీతిమంతుడి విశ్వాస మూలముగా బ్రతుకును, ముందుకు వెళ్ళలేం. సో పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ఆయన ఆయన గురించి చెప్పేటప్పుడు చాలా మాటలు ఉంటాయి. సో ఆయన విశ్వాసముతో కూడిన ఆత్మ లేదా విశ్వాస సహితమైన ఆత్మ మాట్లాడాల్సి వస్తే, విశ్వాస సహితమైన ఆత్మ కాబట్టి మన ఆత్మ ఆయన ఆత్మతో అనుసంధానమైనప్పుడు మనము విశ్వాసములో నానాటికి ఏమవుతాము, ఎదుగుతాం. సో నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. సో మొట్టమొదటిగా ఏం చూసాము, విశ్వాసము అనే పదము పాత నిబంధనలో 2 చోట్ల ఉంది అని చూస్తూ క్రొత్త నిబంధనలో ఉన్న విశ్వాసం గురించి మాట్లాడుకుంటూ ఎక్కువగా విశ్వాసం గురించి రాయబడ్డ పత్రికలు ఏమిటి అంటే రోమిల్ రాసిన పత్రికలో చూసాము 35 సార్లు. తర్వాత హెబ్రీయులు రాసిన పత్రికలో 31 పర్యాయములు, రోమిల్ రాసిన పత్రికలో 35, హెబ్రీయులు రాసిన పత్రికలో 31. తర్వాత ఏం చూసాము, గలతీలో ఇంచుమించు 20 పర్యాయములు రాయబడింది. హబక్కూకు 2వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నటువంటి మాట గలతీలోనో, తర్వాత రోమిల్ రాసిన పత్రికలోనో, ఆ తర్వాత హెబ్రీయులు రాసిన పత్రికలో కూడా రాయబడిందని చూసాం. మనం రక్షించబడింది విశ్వాసం మూలముగానే, ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా విశ్వాసం చేత రక్షించబడ్డాం. విశ్వాసం ఉన్న కర్త యేసే. విశ్వాస గృహమానికి చేర్చబడ్డాం. విశ్వాసముతో కూడిన ఆత్మచేత ప్రతిరోజు మనము బ్రతికింపబడుతున్నాం. రండి రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనానికి. రోమిల్ రాసిన పత్రిక 10:8. అదేమని చెప్పుచున్నది, వాక్యం నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఏం వాక్యము? విశ్వాస గృహానికి చేరి వచ్చిన మనము వింటున్న వాక్యం విశ్వాస వాక్యం. మనం ఆయన యందు విశ్వాసం ఉంచడానికి మూలమైన వాక్యం విశ్వాస వాక్యం. అందుకే అక్కడ క్లియర్గా రాయబడతా ఉంది ఏమని, వాక్యం నీ యొద్ద నీ నోట నీ హృదయంలో ఉన్నది. ఏ వాక్యం ఇది? వినటం వల్ల విశ్వాసం కలిగిను. ఏ వాక్యం వినడం బట్టి? ఏ వాక్యం వినడాన్ని బట్టి? క్రీస్తును గూర్చినటువంటి వాక్కు అని మనం రోమిల్ రాసిన పత్రికలో చూస్తూనే ఇక్కడ ఏమంటున్నాడు, ఏ వాక్యం ఇది? విశ్వాస వాక్యం కదా, విశ్వాస వాక్యం. సో విశ్వాస వాక్యము అది మనల్ని ఏం చేసిద్ది అంటే ఆయన మరింతగా విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహిస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే రక్షణలో విశ్వాసం ఇమిడి ఉంది. రక్షణను విశ్వాసం వేరు చేయలేం. తర్వాత విశ్వాసమున కర్త క్రీస్తు, క్రీస్తు విశ్వాసము కలిసి ఉన్నట్లుగా మనం చూస్తాం. సో విశ్వాసాన్ని క్రీస్తును వేరు చేయలేం. విశ్వాస గృహము విశ్వాసము అవి ఇమిడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సో విశ్వాసము క్రైస్తవ జీవితంలో ఎంత ప్రాముఖ్యమో చూడండి. సంఘంగా కూడుకుంటున్నావా, సంఘంగా మనం చేరి వస్తున్నాము అంటే అది విశ్వాసముతో అయి ఉండాలి. రక్షణలో విశ్వాసం ముడిపడి ఉంది. విశ్వాసమున కర్త అని క్రీస్తు అని విశ్వాసము ముడిపడినట్లుగా చూస్తున్నాం. విశ్వాస గృహము అది విశ్వాసంతో ముడిపడి ఉన్నట్లుగా చూస్తున్నాం. విశ్వాసముతో కూడిన ఆత్మ కూడా పరిశుద్ధాత్ముడు కూడా విశ్వాసంతో ముడిపడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు 5వదిగా మనం చూస్తే వాక్యం, ఇది విశ్వాస వాక్యం. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే అసలు క్రైస్తవ జీవితంలో విశ్వాసం ఎంత ప్రాముఖ్యమో, ప్రతి దానికి విశ్వాసం లింక్ అయి ఉంది. నువ్వు వింటున్న వాక్యం, చదువుతున్నటువంటి వాక్యం, ధ్యానిస్తున్నటువంటి వాక్యం అది విశ్వాస వాక్యం. అది విశ్వాసము లేనటువంటి వాక్యముగా కాదు. అదే రీతిగా ఈ విశ్వాసాన్ని వాక్యాన్ని పొందుకున్నటువంటి నీవు నేను చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 15వ వచనంలో ఈ మాట మనం చూడొచ్చు.
సహితమైన ఆ, ప్రార్థన, చూడండి. అంటే మన ప్రార్థనలో కూడా ఏముండాలి? విశ్వాసం. వినే వాక్యము విశ్వాసము పెంపొందించేదిగా విశ్వాసానికి ముడిపడి ఉన్నట్లుగా చూస్తున్నాము. మనం విన్న తర్వాత మనం ప్రార్థించేటువంటి ప్రార్థనలో కూడా అది ఎలా ఉండాలి? విశ్వాస సహితమైన ప్రార్థన. ఈ విశ్వాస వాక్యం ఏంటో, విశ్వాస సహితమైన ప్రార్థన ఏంటో నేను దాని గురించి మాట్లాడట్లేదు. విశ్వాసము క్రైస్తవ జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనది, ఎంత ప్రాముఖ్యమైనది. తర్వాత ఇంకో 2 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. చూడండి. విశ్వాసము గురించి మాట్లాడుతూ పౌలు తిమోతికి రాస్తూ 1 తిమోతి 1 అధ్యాయం 2వ వచనం. తిమోతికి రాస్తూ వచ్చిన మొదటి పత్రిక 1 అధ్యాయము 2వ వచనం. విశ్వాసమును బట్టి ఆ, నా నిజమైన కుమారుడగు తిమోతికి ఆ, శుభమని చెప్పుడు వాయినది. ఆగుదాం. ఇక్కడ మనం చూస్తే ఏమని రాస్తున్నాం? విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు. విశ్వాసమును బట్టి నిజంగా ఇక్కడ మనం చూస్తే ఆయన భౌతికమైన కుమారుడు కాదు. ఎవరికి? పౌలుకి, తిమోతి. మరి ఎలా కుమారుడయ్యాడు? విశ్వాసాన్ని బట్టి, సువార్త అందజేయడం బట్టి కన్నాడు. అంటే ఇది ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే విశ్వాస ఫలము. ఏం ఫలం ఇది? విశ్వాస ఫలము. మన క్రైస్తవ జీవితాల్లో విశ్వసిస్తున్నాము, విశ్వాసం ద్వారా బ్రతుకుతున్నాము, విశ్వాసమును కర్త అయిన యేసు వైపు చూస్తున్నాము, విశ్వాస గృహంలో ఉంటున్నాము, విశ్వాస వాక్యాన్ని వింటున్నాము, విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తున్నాము. అయితే విశ్వాస సంబంధమైన ఫలాలు ఏమైనా ఉన్నాయా? మన ద్వారా కొంతమంది రక్షించబడ్డమో, కొంతమంది ప్రోత్సహించబడ్డమో, పురుకొల్పబడ్డమో, ఆత్మీయంగా వారు ఒక ఉన్నతమైనటువంటి రీతిలో ఎదగడానికి ప్రోత్సాహకరంగా మన విశ్వాసం ఏమైనా ఉందా? ఇంకా చివరిగా చూస్తే విశ్వాస పోరాటం గురించి మనకు చూడొచ్చు. సరే, ఇలా చూడండి. తిమోతికి రాస్తూ 1 తిమోతి 6వ అధ్యాయంలోని ఈ మాట అంటాడు. 6:12. పోరాటంలో కూడా ఏముంది మళ్ళీ ఇక్కడ? విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవం చేపట్టము, దాన్ని పొందుకొని నీవు పిలువబడితే అనేక సాక్షుల ఎదుట. పైన కొన్ని మాటలు చెప్తాడు. ప్రస్తుతానికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే, ధనాపేక్ష చేత వారు ఈడవబడుతున్నారు, వారి విశ్వాసం నుంచి తొలగిపోయారు, నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు. వాళ్ళందరి సంగతి అట్టుండని కానీ దైవజనుడా నీవైతే అంటాడు. విశ్వాసముతో విశ్వాస సంబంధమైన మంచి పోరాడు. గేజీ ఏమయ్యాడు? ధనాపేక్షను బట్టి తను తాను పొడుచుకున్నంత పనే కదా అది కూడా. తన ధనమే తన ధనాపేక్షే తనను ముంచేసింది అన్నట్లు కదా. సో విశ్వాసం అనేటువంటిది క్రైస్తవ జీవితంలో ఇంత ప్రాముఖ్యమైనది. అందుకే హబక్కూకు 2:4 రాయబడ్డ ఆ మాట 3 పత్రికలో రాయడానికి కారణం. నీతిమంతుడు విశ్వాసం మూలంగానే బతుకుతాడు. ఎలాగా? రక్షింపబడ్డాము అంటే విశ్వాసం మూలమే. రక్షణకు కర్త విశ్వాసమున కర్త యేసు ప్రభువే. తర్వాత విశ్వాస గృహానికి తీసుకురాబడ్డాము. తర్వాత అంటే విశ్వాసముతో కూడిన ఆత్మ, అది మనకు ప్రాణాధారము. తర్వాత విశ్వాస వాక్యము, విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాస ఫలము, చివరిగా చూస్తే విశ్వాస పోరాటం. ఎన్ని చూసాం? ఇంచుమించు 8 విషయాలు. సో క్రైస్తవ జీవితాన్ని విశ్వాసముతో వేరు చేసి చూడలేము. ఒకవేళ ఇప్పుడు మనం చదివిన 8 విషయాలు విశ్వాసము నుంచి వేరు చేసి పక్కన పెట్టి చూడండి, దానికి విలువే ఉండదు, దానికి విలువే లేదు. సో ఇవన్నీ విశ్వాసముతో ముడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సో మన జీవితంలో విశ్వాసమునికి ఎక్కువైన ప్రాముఖ్యతను మనం ఇచ్చేవారముగా ఉండాలని ఈ తలంపు. సో ప్రభువా, నీలో విశ్వాసములో నానాటికి ఎదగడానికి కావలసిన కృపను దయచేయండి. మేము ఇంకా విశ్వాసంలో ఎదగాలి. మనం ఎక్కడ చూస్తాం? 6:30లోన చూడండి. మత్తయి సువార్త 6:30లోన ఒక మాట. మత్తయి సువార్త నేడుండి రేపు పొయ్యిలో వేయబడు గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించినలా అల్ప విశ్వాసులారా. అల్ప విశ్వాసం.
నేను విశ్వాసం లేదనట్లే ఇప్పుడు క్రైస్తవుల దగ్గర. ప్రభు ఆశించే విశ్వాసము లేదు. ప్రభు ఆశించే విశ్వాసం లేదు. మరి ఏ విశ్వాసం ఉంది? అల్పమైన విశ్వాసమే ఉంది. కొద్ది లిటిల్ ఫెయిత్ ఉంటున్నాయి మన దగ్గర. కొద్ది విశ్వాసంతో అప్పుడు విశ్వసించాను ఆయన రక్షించాడని ఆ విశ్వాసము. తర్వాత నీ విశ్వాసానికి రోజు రోజు ఇంకా కొంత ప్రోత్సాహాలు ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నప్పటికీ కూడా నీ విశ్వాసములో ఎదగాలి కదా. అందుకే లిటిల్ ఫెయిత్ ఏమంటున్నాడు? అల్పమైన విశ్వాసము అని చెబుతూనే 8వ అధ్యాయం 10వ వచనంలో గ్రేట్ ఫెయిత్ గురించి మాట్లాడతాడు. 8:10 మత్తయి సువార్త 8:10. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలులోనెవరికైనాను నేనింత విశ్వాసము చూడండి, శతాధిపతి విశ్వాసాన్ని చూసి ఏం మాట్లాడాడు? గ్రేట్ ఫెయిత్. ప్రభు మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటి అంటే గొప్ప విశ్వాసం. విశ్వాసాల గురించి చాలా ఉన్నాయి, ఆ మాటలు కానీ ఇప్పుడు మాట్లాడడం కానీ అంటే మనల్ని ఆశిస్తుంది అది. కానీ ఇంకా అల్పమైన విశ్వాసం ఉందేమో. అన్యజనుడైనటువంటి ఆ సెంచురియన్ శతాధిపతి ప్రభు యందు చూపించినటువంటి అగుపరిచిన విశ్వాసం ఎంత గొప్పగా ఉందో, ఆయన వెంబడిస్తూ లేదంటే ఆయన ఎరిగినటువంటి వారు, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి లేఖనాలు ధ్యానిస్తూ పెరిగినటువంటి వారు, యూదా ప్రజల్లో విశ్వాసము స్వల్పంగా ఉండడం కదా. అలాగ మన ఈనాడు ఎలా ఉందంటే వింటున్న వాక్యం విని చేసిన ప్రార్థనలు చేసి చదివిన బైబిలే చదివి లాస్ట్కి విశ్వాసములో పూర్తిగా ప్రభు మీద ఆధారపడకుండా ఏదో లిటిల్ ఫెయిత్, అల్పమైన విశ్వాసంతో చాలామంది వారి విశ్వాస జీవితాన్ని కొనసాగించేవారిగా ఉన్నారు. నేను అలా ఉండకూడదు. 8 విషయాలు చూసాం. విశ్వాసం ఎంత ప్రాముఖ్యమో మన జీవితాల్లో విశ్వాసం అంతా ముడిపడిపోవడానికి, అలాగా ఆ యొక్క విశ్వాసం నుంచి వేరుగా ఉండకుండా విశ్వాసంలో నానాటికి ఎదగడానికి ప్రభు సహాయాన్ని కోరుదాం. ప్రభువే మనకు గొప్పగా సహాయం చేసి మనలో గొప్ప విశ్వాసాన్ని మరి మెండుగా ఉంచేటట్లుగా పరిశుద్ధాత్ముడి మీద కూడా మనము ఆధారపడే వారముగా ఉండునట్లు ప్రార్థన చేద్దాం.